క్షమయేవ యతీనాం హి క్షమీనాం సిద్ధికారకః క్షమావతా మహీలోకః పరశ్చైవ క్షమావతాం. ఇది మహాభారతంలో వేదవ్యాస మహర్షుల వారు చెప్తారు. ఎవరు సన్యాసులు అంటే శమ ఏవ యతీనాం. ఈ శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానము. శమ, దమ బాహ్వేంద్రియములను, అంతరేంద్రియ నిగ్రహము, బాహ్వేంద్రియ నిగ్రహములు కలిగినటువంటి వారలు. అంతరేంద్రియ నిగ్రహము, బాహ్వేంద్రియ నిగ్రహములు కలిగి ఎవరు ఉంటారో, కామక్రోధ లోభమోహ మదము మాత్సర్యములు జయిస్తారో, అంతఃకరణమును జయించి ఉంటారో వారు సన్యాసులు. శమయేవ యతీనాం యహి క్షమీనాం సిద్ధికారకః. శమ క్షమ అనగా క్షమ అంటే ఓపిక. ఎవ్వరు ఏమన్నా సరే వారికి సమాధానం చెప్పాలా, వాళ్ళు తరించడానికి పరితపించాలి. కానీ వాళ్ళు తిట్టినారని వాళ్ళు బాధపడుట నిమిత్తం పరితపించకూడదు, దానికి ప్లాన్ వేయకూడదు. పరమభక్తాగ్రేసరులు ఎవరైనా సరే క్షమ కలిగినటువంటి వారిలో శ్రమ కలిగినటువంటి వారే సన్యాసి. అందుకోసమే ఇటు క్షమావ్రతమును పూనినాను. క్షమాపుత్ర ఇటు క్షమావ్రతమును పూనినాను కావున నా దగ్గర పుత్రుడు ఉన్నాడు నాయనా అని చెప్పినాడు ఆ యువయతీశ్వరుల వారు. క్షమాపుత్ర సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతిపత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవాః. సుషారా, క్షమ అనే వ్రతమును పూనినందువల్ల నాకు పుత్రుడు నా చెంత ఉన్నట్టే, సత్పుత్రుడు ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే, అన్ని దానములు చేసినట్టే, అన్నీ ఉన్నట్టే అని శాస్త్రాలు చెబుతున్నాయి. వరం కూపశతాత్ వాపి వరం వాపి శతాత్ క్రతు వరం క్రతు శతాత్ పుత్ర సత్యం పుత్ర శతాత్ వరం అని మహాభారతంలో వేదవ్యాస మహర్షుల వారు ఉపదేశం చేస్తాడు. 100 చేదు బావులు త్రవ్వించే బదులు ఒక పెద్ద బావి, దిగుడు బావి త్రవ్విస్తే ఈ 100 చేదుడు బావులు త్రవ్వించిన పుణ్యము దిగుడు బావి త్రవ్విస్తే అందులో ఉన్నది 100 భాగముల పుణ్యం ఉన్నది. వరం కూప శతాత్ వాపి వరం వాపి శతాత్ క్రతు. ఆ 100 దిగుడు బావులు త్రవ్వించే బదులు ఒక యజ్ఞం చేస్తే అంత పుణ్యము ప్రాప్తిస్తుంది. అనగా